Hey gentlemen, మీరు మీ గ్రూమింగ్ లో లెవెల్ అప్ అవుదాం అనుకుంటున్నారా? వెల్, మీరు రైట్ ప్లేస్ కి వచ్చారు. బికాస్ ఈ వీడియోలో నేను కొన్ని గ్రూమింగ్ టిప్స్ గురించి డిస్కస్ చేస్తాను. అవి మీరు మంచిగా కనిపించడానికి అండ్ మీరు బెటర్ గా ఫీల్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. వెల్, దిస్ ఈస్ నాని ఫ్రమ్ ది ఎవెన్యూ ఫ్యాషన్. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి ముందుగా అయితే మనం స్కిన్ కేర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. ద టైమ్ ఫర్ సోప్ టు ద ఫేస్ వాష్. సో సోప్ అనేది మన బాడీ వరకే గైస్, ఫేస్ కి అయితే అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే సోప్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న స్కిన్ ని సోప్ అనేది డ్యామేజ్ చేస్తుంది గైస్. బికాస్ అందులో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, లైక్ పారాబెన్స్, సల్ఫైడ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో అవన్నీ మన స్కిన్ కి చాలా డ్యామేజ్ చేస్తుంది. సో మంచి ఫేస్ వాష్ అనేది యూజ్ చేయండి. సో బడ్జెట్ లో మంచి కెమికల్ ఫ్రీ ఫేస్ వాష్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి మాయిశ్చరైజింగ్. మాయిశ్చరైజింగ్ ఇస్ ద కీ. మీకు కానీ డ్రై స్కిన్ ఉంటే మాయిశ్చరైజింగ్ అనేది పక్కా యూజ్ చేయాలి గైస్. సో మీకు కొంచెం ఈజీగా ఉండడం కోసం మాయిశ్చరైజర్ విత్ SPF యూజ్ చేయండి. మీ స్కిన్ అనేది హార్మ్ఫుల్ సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి ఇట్స్ బియర్డ్. సో డోంట్ ఫర్గెట్ అబౌట్ బియర్డ్ గైస్. మీరు ఎర్రగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, పొట్టుగా ఉన్నారా, ఇవేం మ్యాటర్ కాదు. మీ ఫేస్ స్ట్రక్చర్ ఎలాంటిదైనా సరే మీకు బియర్డ్ ఉంటే దాన్ని మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయగలిగితే మీరు కూడా ఒక హీరో మెటీరియల్. సో బియర్డ్ ని మెయింటైన్ చేయడం అంటే రెగ్యులర్ గా ట్రిమ్ చేయాలి. ఒకవేళ మీకు బియర్డ్ లేకపోతే బియర్డ్ ఆయిల్ యూజ్ చేయండి. బియర్డ్ ఆయిల్ కి మీరు ఎఫర్ట్ చేయలేకపోతే మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్ కూడా పర్వాలేదు, యూజ్ చేయొచ్చు. ఆ కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి ఒక 5 minutes మసాజ్ చేయండి. పాయింట్ నెంబర్ 4 వచ్చేసరికి ఇట్స్ యువర్ హెయిర్ గైస్. సో హెయిర్ కి వచ్చేసరికి గుడ్ షాంపూ అండ్ కండిషనర్. సో చాలా మంది షాంపూ చేసి ఆపేస్తారు, కొంతమంది అయితే కండిషనర్ యూజ్ కూడా చేయరు. కండిషనర్ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది గైస్. సో కండిషనర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ హెయిర్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ టెక్స్చర్ గా కూడా కనిపించేలా చేస్తుంది. పాయింట్ నెంబర్ 5 వచ్చేసరికి డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ గుడ్ ఫ్రేగ్రెన్స్. గుడ్ ఫ్రేగ్రెన్స్ అనగానే అవుట్ ఆఫ్ బడ్జెట్ లో ఉంటాయని అనుకుంటారు చాలా మంది, కానీ మన అండర్ బడ్జెట్ లోనే చాలా మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అవి మీరు ఆఫ్లైన్ లో తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో తీసుకోవచ్చు, అది మీ చాయిస్. దేర్ యు హ్యావ్ ఇట్ గైస్. ఈ వీడియోలో చెప్పిన సింపుల్ గ్రూమింగ్ టిప్స్ ఫాలో అవడం వల్ల యూ విల్ బి ఆన్ పాయింట్ అండ్ లుకింగ్ గుడ్ అండ్ ఫీలింగ్ బెటర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ గివ్ ఎ ట్రై ఆన్ దెమ్. మీకు వచ్చిన రిజల్ట్స్ ని నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి @theaveny_fashion_official. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.